హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదా, మా ఆయనకి ఎంతో ఇష్టమైన సాంబార్ అండ్ బంగాళదుంప కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి నేనైతే కుక్కర్లో 2 టమాటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు వేసుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఆ ఉడికేలోపు మనం తీసుకున్న ఉప్పగాయ, మునక్కాడ, ఆనియన్స్, వంకాయని కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. కూడా తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా. ఉడికిన పప్పుని ఒకసారి రుద్దుకొని మనం సాంబార్ ఎందులో అయితే పెట్టుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తీసుకున్నాక చింతపండు రసాన్ని తీసుకొని దాన్ని కూడా సరిపడినంత వేసుకుని ఉప్పు కారం సరిపడేట్టుగా వేసుకొని టేస్ట్ అంతా సరిపోయిందా లేదని చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని కాసేపు మరిగాక మనం ముందుగా కోసుకునే ముక్కలను వేసుకొని మరిగించుకోవాలి. అదొక 10 నిమిషాలు మరిగాక పసుపుని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని మరిగించుకుంటే సాంబార్ స్మెల్ అయితే అద్దరిపోతుంది. సాంబార్ మరిగేలోపు అదే కుక్కర్లోనే బంగాళదుంపలు కూడా తీసుకొని బంగాళదుంప కర్రీ కోసం ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆలోపు బంగాళదుంప కర్రీ కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా ఆయనకి చాలా ఇష్టం మా అత్తగారు చేస్తే కర్రీ. ఆ లోపు బంగాళదుంపలు కూడా ఉడికిపోయండి. సాంబార్ దించుకునే ముందు చిన్న బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి నేను ఆనియన్స్ అయితే వేయనండి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా చిటపటలు ఆడేటట్టుగా వేయించుకొని సాంబార్లో వేసుకుంటే పోపు మంచి స్మెల్ వస్తుంది. సాంబార్ కంప్లీట్ అయిపోయింది కదా. ఆ తర్వాత బంగాళదుంప కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా సింపుల్. ఉడికించిన బంగాళదుంపలని తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఆ లోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ 3 ఇంగ్రీడియంట్సే. అవి వేసుకొని వేగాక తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంపలను కూడా అందులో వేసేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని దగ్గరికి ఇంకించుకోవాలి. సాంబార్ విత్ బంగాళదుంప కర్రీ అద్దరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మా హస్బెండ్ అయితే పూజ చేశారు. ఓకే అండి, బాయ్.